హాయ్ హలో అండి. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. ఇంకా చేసుకొని వాళ్ళు చేసుకొని సపోర్ట్ చేయండి యార్. అల్లుకున్న బంధం పార్ట్ 70తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే రిక్వెస్ట్, లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి. చదివిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి ట్రై చేయండి యార్. ఆషి బుడిబుడి అడుగులతో పట్టులంగా జాకెట్లో ముద్దుగా తిరుగుతుంటే అందరి కళ్ళు తన మీదే ఉన్నాయి. ఆయు చెల్లి పక్కనే ఉండి చెల్లి చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. ఇద్దరిని చూసిన అందరికీ చాలా ముచ్చటగా అనిపించింది. ఫోటోగ్రాఫర్ అయితే ఇద్దరిని కనిపించిన స్టిల్లల్లా ఫోటోలు తీస్తున్నాడు. శివ్ దగ్గరికి వెళ్ళి ఆషి తన డ్రెస్ చూపిస్తూ, నానా చూడు, నాని పెట్టింది అంటుంది. బాగుంది బంగారం అని ఇద్దరిని కూర్చోబెట్టి ఇక్కడే ఉండండి అని చెబుతాడు. కానీ ఇద్దరు వర్షిత్ రావడంతో తన వెనక వెళ్తారు. చిన్న, ఇద్దరిని నువ్వే చూసుకో, వదలకు అని చెబుతాడు శివ్. అలాగే అన్నా అని వాళ్ళని తీసుకువెళ్ళి తనతో కూర్చోబెట్టుకొని వాళ్ళతో ఆటల్లో పడతాడు వర్షు. శివ్ శాంతని పిలిచి నువ్వు పిల్లల దగ్గరే ఉండు శాంతమ్మ అని చెబుతాడు. అలాగే చిన్నయ్య, చిన్నమ్మ పెద్దమ్మ అందరూ అదే చెప్పారు అని శాంత కూడా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతుంది. శివ్ పెళ్ళికొడుకు తండ్రిని గమనిస్తూనే ఉన్నాడు. ఆయన ఐషు ఎటు వెళ్తే అటే చూస్తున్నారు. మీ ఫ్రెండ్ ఎవరో రావాలన్నారు, వస్తున్నారా సుధీర్ అని అడుగుతారు రావు గారు. దగ్గరలోనే ఉన్నారంట, ఈలోపు మనం మొదలు పెడదాం అంటారు. ఇంకా పావుగంట టైం ఉందిలేండి స్టార్ట్ చేయడానికి, ఈలోపు వాళ్ళు కూడా వచ్చేస్తే చాలు. వచ్చేస్తారు ఈలోపు, దగ్గరలోనే ఉన్నారు అని అంటారు ఆయన. మొత్తానికి ప్రతాప్ నరసింహతో స్నేహాన్ని ఇలా బంధుత్వం చేసుకుంటున్నాడు అని అంటారు రావు గారు. నాకు కొడుకు లేడు, ఉంటే తన వరకు ఎందుకు రాణిస్తాను అంటారు నవ్వుతూ ప్రతాప్. ప్రతాప్ సుధీర్ అక్క చెల్లెల బిడ్డలు. ప్రతాప్ గారి అమ్మ సుధీర్ అమ్మకి అక్క. ఐషు అన్విత దగ్గరికి వెళ్తుంది రెడీ అవ్వడం అయిపోయిందా అని తెలుసుకోవడానికి. వదిన, సింపుల్గా ఉన్నా నువ్వే నాకన్నా అందంగా ఉన్నావు. నేను చూడు ఇంత మేకప్ వేసుకున్నా ఎలా ఉన్నానో అని ఏడుపు మొహం పెడుతుంది. నా కోడలు న్యాచురల్ బ్యూటీ, తనతో మీకు పోటీ ఏంటి అంటారు వాణి. మా, నువ్వు కోడలికి సపోర్ట్ చేసుకుంటే చేసుకో, అంతేగాని నన్ను అలా తీసి పడేయకు అని ఏడుపు మొహం పెడుతుంది అన్వి. అన్వి, నువ్వు చాలా బాగున్నావు. అత్త ఏదో సరదాగా అంటున్నారు, పూలు కొంచెం తగ్గించండి, ఎక్కువైనట్టున్నాయి అని బ్యూటీషియన్తో చెబుతుంది ఐషు. అలాగే మేడం అని కొంచెం తగ్గించి పెడతారు. వదిన, నన్ను నువ్వే రెడీ చేయొచ్చు కదా అంటుంది అన్వి. నాకు నిజంగా రెడీ చేయడం రాదు అన్వి. చూసి చెప్పగలను కానీ చేయడం రాదు. మొహానికి ఏం ప్యాక్ వేసుకోవాలి కూడా తెలీదు. అందులో పూర్తిగా నిల్ నాలెడ్జ్ నాది. నీకు అవేం అవసరం లేదు, అందుకే తెలీదు అంటుంది శ్రీ. మేబీ వాటి మీద అంత ఇంట్రెస్ట్ కూడా ఎప్పుడూ పెట్టలేదు. అక్కకి ఆపరేషను, కత్తులు, ఇంజెక్షన్లు పట్టుకోవడం వచ్చినట్టు మేకప్ బ్రష్లు పట్టుకోవడం రాదన్నమాట అని అంటుంది స్నేహ. అంతే అంతే. వీళ్ళిలా మాటల్లో ఉండగానే సుధీర్ ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా వచ్చేస్తారు. వస్తూనే ఆయన కళ్ళు మొత్తం వెతికేస్తున్నాయి. శివ్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. ఆయన ఎక్కడ సుధీర్, తను అని అడుగుతారు. లోపలికి వెళ్ళింది బలరాం. శివాంష్ భార్య, ఈ ఇంటి కోడలు తను. అయితే ఏమైంది? మన అనుమానం నిజమైతే ఇన్నాళ్ళు వెతికిన ఫలితం వచ్చినట్టే కదా. అవుననుకో, కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. ముందు నేను చూడాలి అంటారు బలరాం. పంతులు గారు టైం అయింది రండి అని పిలవడంతో అందరూ బయట ఏర్పాటు చేసిన స్టేజ్ దగ్గరికి వెళ్తారు. బలరాం గారు ఐషుని చూడలేదు అని నిరుత్సాహంగా వెళ్తారు. పెళ్లి కొడుకు, అతని తల్లి, తండ్రి కూర్చోగానే అమ్మాయిని కూడా తీసుకురండి అంటారు. ఐషు, స్నేహ, శ్రీ, అనురాధ గారు అన్విని తీసుకొని వస్తారు. సుధీర్ బలరాంకి సైగ చేస్తారు. బలరాం తిరిగి చూడగానే షాక్ అయిపోతారు. ఆయన భార్య ప్రియ కూడా ఆశ్చర్యపోయి ఐషుని చూస్తూ ఉంటారు. బలరాంకైతే చిన్న కన్నీటి చెమ్మ కూడా కళ్ళల్లో వస్తుంది. అది కూడా శివ్ చూపు దాటిపోలేదు. ఎవరు వీళ్ళు? నా ఎంక్వైరీలో అసలు వీళ్ళ గురించి తెలియలేదు, మామయ్య కూడా వీళ్ళ గురించి చెప్పలేదు అనుకుని వెంటనే వాళ్ళ ఫోటోలు తీసి చారిటీలో ఉన్న ప్రకాష్ గారి స్నేహితుడికి పంపించి అక్కడ ఉన్న రాజయ్యకి అవి చూపించి నాకు అర్జెంటుగా ఫోన్ చేయించండి అని అంటాడు. అతను రాజయ్యకి అవి చూపించగానే అవతల నుంచి ఫోన్ వస్తుంది. బాబు, వాళ్ళు ప్రకాష్ బాబు గారి స్నేహితులు బాబు. అంతేకాదు, బలరాం గారు ఐశ్వర్య అమ్మాయి గారికి
మేనమామ అవుతారు. చాలా మంచివాళ్ళు బాబు. వాళ్ళిద్దరూ ఊరొదిలేసి వెళ్ళి ఎక్కడో సెటిల్ అయ్యారు అని విన్నాను కానీ అడ్రస్ తెలియలేదు. వాళ్ళకి ప్రకాష్ బాబు అంటే చాలా ఇష్టం అని అంటాడు. అది విన్న శివ్ ప్రకాష్ గారి ఫ్రెండ్‌తో రాజయ్యని తీసుకొని వెంటనే హైదరాబాద్ స్టార్ట్ అవ్వండి. కారులో వచ్చేయండి అని చెబుతాడు. అలాగే బాబు అని ఆయన అంటాడు. ఇప్పుడు స్టార్ట్ అయితే మీరు 5కి వచ్చేస్తారు కదా! అందుకే వెంటనే స్టార్ట్ అవ్వండి అని ఫోన్ కట్ చేస్తాడు శివ్. బలరాం వైపు చూసేసరికి అతను ప్రేమగా ఐషు వైపే చూస్తున్నారు. నీకు ప్రేమించే మేనమామ ఉన్నాడు బుజ్జి. నీ ముందుకి నిజం బయటికి వచ్చే టైం అయింది అని ఐషు వైపు చూస్తాడు. ప్రపంచంలో ఉన్న సంతోషమంతా తనతోనే ఉంది అన్నంత ఆనందంగా శ్రీతో కబుర్లు చెబుతూ ఉంది. ఐ ప్రామిస్ బుజ్జి, నీ మొహంలో ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండేలా చూసుకుంటాను. గతం నీ ముందుకొచ్చినా బాధపడకురా. నేనున్నాను నీకంటూ తన వైపే చూస్తూ అనుకుంటాడు. శివ్ మనసులో మాట తన మనసును చేరిందేమో. ఐషు శివ్ వైపు చూసి తననే చూస్తూ ఉండడం చూసి ఏంటి అని కళ్ళెగరేస్తుంది. ఇలారా అని కళ్ళార్పుతాడు. ఐషు లేచి శివ్ దగ్గరికి వచ్చి ఏంటి కన్నా అని అడుగుతుంది. ఏముంటాయిరా మాటలు? ఇందాకటి నుంచి ఆపకుండా మాట్లాడుతున్నావు. ఆడవాళ్ళకి చెప్పుకోవడానికి చాలా ఉంటాయి కన్నా. ఆహా, అదేంటో సెలవిస్తారా? బొట్టు బిళ్ళల దగ్గర నుంచి చీరలు నగల వరకు, మటన్ బిర్యానీ నుంచి తోటకూర ఫ్రై వరకు ఉంటాయి కన్నా. ఇంకా అంటే కొన్ని లేడీస్ సీక్రెట్స్ మీకు చెప్పకూడదు కన్నా. బుజ్జి, నువ్వు 4 రోజులకే ఇండియన్ టిపికల్ వైఫ్లా అయిపోయావు. ముచ్చట్లు ఎక్కువైపోయాయి. మీ ముచ్చట్లలో మా గురించి కూడా ఉంటాయి కదా. మీ గురించే ఎక్కువ ఉంటాయి కన్నా. ఏం చెప్పుకుంటారు మా గురించి? అవి చెప్పకూడదు కన్నా. కొంపదీసి బెడ్రూమ్ విషయాలు కూడా చెప్పుకుంటారా ఏంటి? ఛీ కన్నా, అవెవరైనా చెప్పుకుంటారా? ఈలోపు శ్రీ వాళ్ళ అత్తగారు ఫ్యామిలీ వస్తే వాళ్ళని పలకరించి శ్రీ దగ్గరికి పంపిస్తారు. ఇప్పుడు చెప్పు, మరి ఇంకేం చెప్పుకుంటారు? ఏమైంది కన్నా నీకివాళ? ఎప్పుడూ అడగని డౌట్స్ అడుగుతున్నావు? ఊరికినే, అసలు ఆడవాళ్ళు గంటలు గంటలు మాట్లాడతారు. అంతగా ఏముంటాయి అని చిన్న డౌటు. ఏముంటాయి కన్నా? ఎక్కువ పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్ గురించి, వంటల గురించి అలా మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ చాలు. అదే అల్లుకుపోతాం. ఇప్పుడు నువ్వు కూడా ఆ లిస్టులో చేరిపోయావు. ఎక్కడికన్నా నాకు సీఈఓ బాధ్యత, హాస్పిటల్ బాధ్యత పెట్టారుగా. ఎంత మాట్లాడినా ఈ 4 రోజులే కదా. తర్వాత ఫుల్ బిజీ అయిపోతాను. నీకెందుకు బుజ్జి ఈ సోది ముచ్చట్లు? వాళ్ళిద్దరినీ చూసి బలరాం గారు చక్కని జంట, ఇద్దరు ఈడు జోడు బాగున్నారు అనుకుంటారు మనసులో. ప్రియా మాత్రం కొంచెం డల్ అయింది ఎందుకో. ఒక పక్క ఐషుతో మాట్లాడుతూనే వాళ్ళని గమనిస్తున్న శివ్ ఆవిడ దేనికో అప్సెట్ అయ్యారు అని కనిపెట్టేశాడు. మొహాలు చూసి వాళ్ళ ఆలోచన పసిగట్టగలిగే శివ్ ఈజీగానే ఆవిడ దేనికయ్యారో అంచనా వేశాడు. బుజ్జి, నీకు బావలు కూడా ఉన్నట్టున్నారు. ఎందుకో బావ అనగానే కొంచెం జలసొచ్చింది శివ్కి. వెంటనే ఐషు భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి అదుముకుంటాడు. కన్నా, అందరూ ఉన్నారు. ఏమైంది నీకు? ఏమైంది? ఇందాకటి నుంచి ఆ ఫోటోగ్రాఫర్ మన ఫోటోలు తీస్తూనే ఉన్నాడు. అందుకే ఒక ఫోజ్ ఇచ్చాను అని చెబుతాడు. అటు చూసేసరికి నిజంగానే వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు. వీళ్ళేంటి కన్నా మనకి తీస్తున్నారు? అందమైన జంట ఎక్కడుంటే అక్కడ తీస్తారు. వాళ్ళ పనే అది. ఇంతలో నరసింహ, కోడల్ని తీసుకొని రా శివ్ అని పిలుస్తారు. శివ్, ఐషు అక్కడికి వెళ్ళగానే పిల్లలు వాళ్ళ మీదకి దూకుతారు. శివ్ ఇద్దరినీ క్యాచ్ పడతాడు. మా చూపల్ అంటాడు ఐషుని చూసి. వామ్మో, వీళ్ళకి అది కూడా చెప్పడం వచ్చిందా అని. మరి నేను అంటుంది స్నేహ. బాలే అంటూ బుర్ర ఊపుతారు. హా, నేను బాగోలేదా అని ఏడుపు మొహం పెడుతుంది స్నేహ. ఇద్దరు పెద్దగా నవ్వుతారు. తప్పు నాన్న, పిన్ని కదా అంటాడు శివ్. ఇన్ని అంటూ స్నేహకి చూపల్ అంటారు. ఏమొద్దులే, నేను ఏడుస్తున్నానని చెప్పారు అని మొహం మాడుస్తుంది స్నేహ. ఇద్దరూ అది చూసి కిలకిలా నవ్వుతారు. అల్లరి ఎక్కువైంది ఇద్దరికి అని ఐషు చిన్నగా ఇద్దరికి ఒకటి వేస్తుంది. మా, నీ జట్టు కట్టు అన్నట్లు వేళ్లు చూపిస్తారు. పిల్లలల్లరికి అందరూ నవ్వుతూనే అక్కడ కార్యక్రమం జరిపిస్తున్నారు. తాంబూలాలు మార్చుకోమని చెబుతారు పంతులు గారు. అన్నయ్య, మీరే అందుకోండి అంటారు నరసింహ. వద్దు, మీరు రండి అని పిలుస్తారు.
ఇక రావుగారు చెప్పాక ఎదురనేది ఉండదు. వెళ్ళి తాంబూలాలు అందుకుంటారు నరసింహ వాణి దంపతులు. బట్టలు మార్చుకొని రమ్మని చెప్పడంతో ఎంగేజ్మెంట్ చేసుకోపోయే జంట వెళ్తారు. శ్రీ దగ్గర వాళ్ళ మరిది కూతురు ప్రత్యూషని చూసి పిల్లలు అక్కడికి వెళ్తారు. అత్త, పాప వద్దు, బేబీకి అబ్బో వస్తుంది అంటాడు ఆయు. మీ అత్తకి బేబీకి అబ్బో ఏమీ రాదులే, అత్తకి దెబ్బ తగిలిద్దని పిల్లలు తెగ ఫీల్ అవుతున్నారుగా అంటారు శ్రీ అత్తగారు ఇద్దరిని ముద్దు చేస్తూ. ఇద్దరు పాపని ఇచ్చేసేదాకా ఒప్పుకోలేదు. శ్రీ పాపనివ్వగానే ఇద్దరు శ్రీ పొట్ట మీద చెయ్యి వేసి బేబీ అని పిలుస్తారు. బేబీ మూవ్ అవ్వగానే నవ్వుతూ చెయ్యి తీసి మామా బేబీ అంటారు. హా, బేబీ మిమ్మల్ని పలకరించింది, మీ మాట గుర్తుపడుతుంది అని ఆనంద్ ఇద్దరిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. కొత్త జంట ఇద్దరు బట్టలు మార్చుకొని రాగానే రింగ్స్ మార్చుకోమని చెబుతారు పంతులు. అమ్మా ఐశ్వర్య, నీ చేతితో ఇవ్వు అని అంటారు. నేనెందుకు, పిన్ని ఉన్నారు కదా మావయ్య. పెద్ద కోడలివి నువ్వే కదా, రామ్మ అంటారు వాణి. ఐషు తనతో పాటు అనురాధని కూడా తీసుకువెళ్ళి ఇద్దరూ కలిసి ఇస్తారు వాళ్ళ చేతికి రింగ్స్. ఐషు చేసిన పనికి రావు గారు, విజయ, రాజ్యం గారు, శివ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. విజయ, నీ తర్వాత నీ కోడలు బాధ్యత చక్కగా పాటిస్తుంది, ఎవరినీ తక్కువ చేయదు అంటారు రాజ్యం గారు. ఆ మాట విన్న శివ్ లవ్ యూ రా బుజ్జి అనుకుంటాడు మనసులో. ఐషు వెంటనే శివ్ వైపు చూస్తుంది. నీకు నా మనసులో అనుకున్నవి బాగా తెలిసిపోతున్నాయి రాక్షసి అనుకుంటాడు. రింగ్స్ మార్చుకోగానే అందరూ జంటలుగా అక్షంతలు వేస్తారు. శివ్ ఐషు వేసేటప్పుడు పిల్లలు కూడా నేను అంటూ వస్తారు. మీరు చిన్నవాళ్ళు కదా, వేయకూడదు, మామకి షేక్ హ్యాండ్ ఇవ్వండి అంటుంది ఐషు. ఇద్దరు పెళ్లి కొడుకుకి షేక్ హ్యాండ్ ఇస్తారు. మామ పేరేంటో అత్తని అడగండి అంటుంది ఐషు. వదినా అని సిగ్గుపడుతుంది అన్వి. మాకు ఇంతవరకు పేరు తెలీదమ్మా, చెప్పు తొందరగా అంటుంది. వదినా, బోర్డు పెట్టారుగా చూడు. ఇప్పుడు నేను ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి చూడలేను కానీ తొందరగా చెప్పు, అసలే ఆకలి వేస్తుంది. బుజ్జి, ఇప్పుడేంటి నీ అల్లరి, నువ్వుండి కన్నా. మొన్న నన్ను ఎంత అడుగుంది గుమ్మం దగ్గర, చెప్పినా కూడా వినిపించలేదని ఎన్నిసార్లు చెప్పించింది, ఇప్పుడు నా టర్న్ అంటుంది. ఐషు అల్లరికి అందరూ నవ్వుతారు. ఐషుకి సపోర్ట్ పిల్ల బ్యాచ్ వచ్చేస్తారు. ఓయ్, మీరు నాకు సపోర్ట్ చేయాలి కానీ వదినికి చేస్తారేంటి, మేము వదినికి చేస్తాం సపోర్ట్ అంటూ కోరస్లా పలుకుతారు. అన్నయ్య అని దీనంగా శివ్ వైపు చూస్తుంది అన్వి. కన్నా, ఈ విషయంలో నువ్వు అడ్డు రాకు అంటుంది. నేనేం చేయలేను అంటూ శివ్ భుజాలు ఎగరేస్తాడు. పేరు చెప్పడానికి అంతసేపేంటి, చెప్పే అన్వి, మనం శివాంష్ చెల్లెళ్ళం, భయపడకూడదు అని శ్రీ వస్తుంది అన్వికి సపోర్టుగా. అబ్బో అని పెదవి విరుస్తుంది ఐషు. శివ్ ఐషు అల్లరిని నవ్వుతూ చూస్తాడు. ఇక అందరూ గోల చేయడంతో దేవినేని అంకిత్ అని చెబుతుంది. అరే, మా ఇంటి పేరే అని ఐషు అంటుంది. ఆ మాటకి సుధీర్, బలరాం ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. వాళ్ళు మీ నాన్న పేరు అని అడిగే లోపే బుజ్జి, ఇంక అయిపోయింది కదా, పిల్లలకు ఆకలి వేస్తుంది, వెళ్ళి భోజనం సంగతి చూడు అని అంటాడు శివ్. హా కన్నా అని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. అందరూ స్టేజ్ దిగే వరకు ఉండి బలరాం గారితో మీ అనుమానం నిజమే, తను ప్రకాష్ గారి కూతురే అంటాడు శివ్. సుధీర్, బలరాం సంతోషంగా నిజమా బాబు, ప్రకాష్ ఎక్కడా అని అడుగుతారు. అన్నీ తర్వాత మాట్లాడతాను, ముందు గెస్టులందరూ వెళ్ళనివ్వండి. ఇంకో విషయం, నేను చెప్పే వరకు మీరెవరు అని ఐషుకి చెప్పకండి. సాయంత్రం నేను మాట్లాడే వరకు మీరు నార్మల్గా ఉండండి. హా, ఇంకెవరితో కూడా చెప్పకండి తన గురించి. ఏమైంది బాబు, మీకు వివరంగా నేను చెప్తాను, ప్రస్తుతం మాత్రం మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియనివ్వకండి. అలాగే బాబు, మేమెవరికీ చెప్పం అని ఇద్దరు సంతోషంగా ఐషుని చూస్తారు. శివ్ కిందకి వెళ్ళగానే మరి ప్రకాష్ ఎక్కడున్నాడు, ఎన్నేళ్ళయింది వాణ్ణి చూసి, ఫంక్షన్ అవుతుంటే వాడు రాలేదేంటి, బంగారు తల్లి ఎంత అందంగా ఉందిరా, ఇంత పెద్ద ఇంటికి కోడలయ్యింది అంటారు బలరాం. నీకు బాధగా లేదా బలా అడుగుతారు సుధీర్. దేనికిరా, చిన్నప్పుడు తనని నీ కొడుకుల్లో ఒకరికిచ్చి చేయాలి అనుకున్నావు కదా. అసలు బాధ లేదురా, అప్పుడేదో చిన్నప్పుడు అనుకున్నాం కానీ పిల్లల ఇష్టాలు ఎలా ఉంటాయో మనకి తెలియదు కదా.
శివాంష్ లాంటి వ్యక్తికి భార్య అయ్యింది అని సంతోషంగా ఉంది. ఎవరికి ఎవరు రాసిపెట్టి ఉందో. ఇప్పుడు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు. మనం అసలు ఆ ఆలోచన చేయకూడదు అంటారు బలరాం. "హ్మ్, ఎవరికీ చెప్పొద్దు అని ఎందుకన్నారు? ఏమో ఆ రాక్షసులు ఏమన్నా చేశారా?" అంటారు బలరాం గారు. "ఇక్కడ ఉంది శివాంష్. వాళ్ళని అడ్రస్ లేకుండా చేయగలడు. సర్లే, బాబు చెబుతానన్నాడు కదా, అప్పటి వరకు చూడడమే" అని ఇద్దరు గెస్టుల దగ్గరికి వెళ్ళిపోతారు. "శివ్, ఏంటి వాళ్ళతో కోడలు గురించి మాట్లాడావు?" అంటారు నరసింహ. ఆ బలరాం గారు ఐషు మేనమామ. "ఏంటి? హా బాబాయ్, నాకు ఇందాకే తెలిసింది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? మంచివాళ్ళు. మామయ్యకి స్నేహితులు సుధీర్ గారు, బలరాం గారు. భలే ఉంది, భూమి గుండ్రంగా ఉన్నట్టు అందరూ ఒకే గూటికి చేరుతున్నారు." "హ్మ్, అవును బాబాయ్." "ఏంటి శివ్, కోడలికి నిజాలు తెలిసే టైం వచ్చిందని ఆలోచిస్తున్నావా?" "హా బాబాయ్, కొంచెం పెయిన్ ఇవ్వాలి తనకి. తప్పదు కదా శివ్. అయినా నువ్వున్నావు, మనందరం ఉన్నాం. తను కూడా అన్నీ అర్థం చేసుకొని నిలబడగలదు. చిన్న వయసులోనే చాలా చూసింది కదా." "హ్మ్, సరే పద, ముందు గెస్టుల సంగతి చూద్దాం" అంటారు నరసింహ. "బాబాయ్, పిన్ని తరపు వాళ్ళు ఉంటారా?" అడుగుతాడు శివ్. "తెలియదు నాన్న. ఉంటే ఇక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదు." చూద్దాం. సాయంత్రం వరకు టైం ఉంది కదా. అయినా అన్వితని వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇవ్వలేదని కొంచెం ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళు ఉండర్లే. కన్నా, ఒకసారి ఇలారా అని పిలుస్తుంది ఐషు. ఐషు దగ్గరికి వెళ్ళి, "ఏంటి బుజ్జి, ఇక్కడ అలా పిలిచావు? అందరూ ఏమనుకుంటారు?" అని కన్ను గీటుతూ అడుగుతాడు. "చాలు కన్నా, వాళ్ళేంటి కన్నా నన్నే చూస్తున్నారు? ఇందాకంతా ఒక్కరే చూశారు, ఇప్పుడు నలుగురు చూస్తున్నారు" అని చిన్నగా అడుగుతుంది. "వాళ్ళమ్మాయిని నాకివ్వాలి అనుకున్నారంట. మధ్యలో నువ్వొచ్చావు కదా, అందుకే నిన్ను చూస్తున్నారు." హిహిహి. జోకులాపి నిజం చెప్పు. "నేనేం చెప్పను? ఇందాక వాళ్ళు నీతో మాట్లాడారు. నువ్వేదో చెప్పగానే చాలా సంతోషపడ్డారు. పైగా అంకిత్ అన్నయ్య వాళ్ళ ఇంటి పేరు మాది ఒకటే. వాళ్ళు మాకు ఏమైనా బంధువులవుతారా? మహేష్ బాబు వాళ్ళది మనది ఒకటే ఇంటి పేరు. మనం చుట్టాలయ్యామా? లాజిక్కే. మరి వాళ్ళెందుకు అలా చూస్తున్నారు? నీకేమైనా ఇబ్బందిగా ఉందా వాళ్ళ చూపుల వల్ల?" "ఇబ్బందంటే అలా చూస్తే కొంచెం ఏదోలా ఉంది. నువ్వు పిల్లలకి పెట్టేశావు కదా, నువ్వు కూడా తినేసి లోపలికి వెళ్ళిపో. తర్వాత వాళ్ళతో మాట్లాడతాను." "అయ్యో, నువ్వేమీ వాళ్ళతో మాట్లాడొద్దులే. అనవసరంగా వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళ చూపులో ఎఫెక్షన్ కనిపిస్తుంది అంతే తప్ప చెడుగా ఏమీ లేదులే." సరే, నీ ఇష్టం" అని అక్కడి నుంచి శివ్ వెళ్ళిపోతాడు. ఇంక ఐషు ఇబ్బంది పడుతుందని వాళ్ళు కూడా చూపులు తిప్పేస్తారు. భోజనాలయ్యాక అందరూ ఒక్కొక్కరు వచ్చిన గెస్టులు వెళ్ళిపోతారు. పెళ్ళికొడుకు తరపు వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఒక్క బలరాం వాళ్ళ ఫ్యామిలీ, సుధీర్ ఫ్యామిలీ అక్కడే ఉండిపోతారు. వాళ్ళకి రూమ్ చూపించి, "కాసేపు రెస్ట్ తీసుకోండి. రావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చాక అప్పుడు మాట్లాడదాం" అని చెప్పి శివ్ వెళ్ళిపోతాడు. "అసలేంటండి, ప్రకాష్ అన్నయ్య ఎక్కడున్నాడు అది చెప్పటం లేదు. మీ మేనకోడలతో మీరు మాట్లాడడానికి కూడా ఇంత వెయిట్ చేయాలా?" అని బలరాం భార్య ప్రియ అంటుంది. "అబ్బాయి చెప్పాడు కదా, ఐషమ్మకి ఏమీ తెలీదని. తనకన్నీ సడన్గా ఎలా చెప్తారు? పైగా ఇంట్లో హడావుడిగా ఉంది" అని బలరాం అంటారు. "ప్రకాష్ గారిని చూసి ఎన్నాళ్ళయిందో. ప్రకాష్ గారు ఉన్నారు అంటే మన పవిత్ర కూడా ఉండే ఉంటుందా?" అని సుధీర్ భార్య చంద్రిక అంటుంది. "అందరూ చనిపోయారని ఆ రాక్షసులు 3 శవాలను చూపించారు కదా ఆ రోజు. మన మనసులు నమ్మకపోయినా చూసిన దాన్ని నమ్మాము. ఇప్పుడు అమ్మాయిని చూసే వరకు వాళ్ళు బతికే ఉన్నారని తెలీదు. ఇప్పుడు నాకు కూడా నా చెల్లి బతికి ఉందేమో అని ఆశగా ఉంది" అంటారు బలరాం. "ఇన్నాళ్ళు ప్రకాష్ మనల్ని ఎందుకు కాంటాక్ట్ చేయలేదు బలా?" అని సుధీర్ అడుగుతారు. "అదే నాకు అర్థం కాని విషయం. ఇన్నాళ్ళు అసలు ఎందుకు దూరంగా ఉన్నాడు? ఎవరికీ తెలియనివ్వలేదు. మనల్ని కూడా నమ్మలేదా వాడు?" అని బాధపడతారు బలరాం గారు. "చచ, నమ్మకం పోవడం ఏమీ ఉండదు, కానీ ఏదో జరిగింది. అందుకే మనందరికీ దూరంగా బతికాడు. అసలేం జరిగినా ఆ దెయ్యం భువన వల్లే జరిగిందేమో అని నా డౌట్."
మీలో మీరే ఇప్పుడు అంత ఆలోచించి మీ బుర్ర బద్దలు కొట్టుకోవడం ఎందుకు? బావ మాట్లాడతానన్నారు కదా! కాసేపు రెస్ట్ తీసుకోండి అని అప్పుడే అక్కడికి వచ్చిన అంకిత్ అంటాడు. తను ప్రకాష్ కూతురని తెలిసేసరికి ఎప్పుడెప్పుడు వాడిని చూస్తామా అని ఆత్రంగా ఉంది అంకిత్. ఎన్నేళ్ళయిందో తెలుసా వాడిని చూసి అని సుధీర్ ఎమోషనల్ అవుతారు. కరెక్టే నాన్న. ఎవరో రావాలన్నారు కదా! ప్రకాష్ బాబాయ్ వస్తున్నారేమో! మీకు సర్ప్రైజ్ ఇస్తున్నారేమో బావ. అందుకే కాసేపు ఎదురు చూడండి. ఇంకా 2, 3 గంటలు ఎదురు చూడాలి అంటే కష్టంగా ఉంది అంకిత్. సరిపోయింది. ఏదో లవర్ కోసం ఎదురు చూస్తున్నట్టుంది మీ వరుస చూస్తే. నీకేం తెలుసు స్నేహం విలువ? మా ముగ్గురి స్నేహం చూసి ఆ ఊరే కుళ్ళుకునేది. దిష్టి తగిలింది. అందుకే ఇన్నాళ్ళు ఎడబాటొచ్చింది. రానివ్వు వాడిని కాలర్ పట్టుకొని ఎందుకు మమ్మల్ని దూరం చేశావని అడుగుతాను అని సుధీర్ అంటారు. సరే కాసేపు రెస్ట్ తీసుకోండి అంటాడు అంకిత్. ఇంకా బలరాం కూడా తమ రూమ్కి వెళ్తారు. అందరూ కాసేపు నడుం వాలుస్తారు. ఐషు అన్వి వస్తువులు వాణిగారికి ఇవ్వడానికి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా ఇప్పటికీ నీ పెద్ద తోడికోడలు పెత్తనం కింద బతుకుతున్నారు. ఇప్పుడు వచ్చిన కొత్త కోడల కింద బతుకుతారా అని వాణి అమ్మగారు అడగడం విని ఐషు గుమ్మంలోనే ఆగిపోతుంది. కథ కొనసాగుతుంది. ఇలాంటి వాళ్ళు ఇంటికి ఒకరిద్దరు ఉంటారు కదా! ఉమ్మడిగా హాయిగా సాగిపోతున్న ఆ కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తూ ఉంటారు. మరి ఆవిడ మాటలకి వాణి గారి స్పందన ఏంటి, ఐషు స్పందన ఏంటి తెలియాలి అంటే రేపటి వరకు వేచి ఉండాల్సిందే.